నమస్తే. ఏపీలో పర్మనెంట్గా తెలుగుదేశం పార్టీ ఉండే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఫార్ములా రాసినట్టు తెలుస్తోంది. సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఈ ఫార్ములా ఎంతవరకు పని చేస్తుందంటారు? సో చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇంతకాలం పాటు ప్రభుత్వం, అలాగే పెట్టుబడులు తీసుకురావటం, అభివృద్ధి, సంక్షేమం వీటి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని గాడిలో పెట్టారు. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలి. ఒకవేళ అసంతృప్తులు ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేసి పార్టీని బలోపేతం చేయాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆయన తీసుకున్నటువంటి ఫార్ములా ఏంటంటే గుజరాత్ ఫార్ములా. ఏంటి గుజరాత్ ఫార్ములా? నరేంద్ర మోడీ గారు వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రులుగా బీజేపీ వాళ్ళే అవుతూ ఉన్నారు. మరో పార్టీ అక్కడ లేదు. అందుకే ఇప్పుడు గుజరాత్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. డెవలప్మెంట్ యాక్టివిటీ మరే రాష్ట్రంలో లేని విధంగా గుజరాత్ లో జరుగుతుంది. ఇది ఎలా సాధ్యమైంది అని అంటే వరుసగా ఒకే పార్టీని అధికారంలోకి ఉంచడం కారణంగా ప్రజలు ఆ డెవలప్మెంట్ అనేది సాధ్యమైంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మార్చేసి ఎక్స్ కాకపోతే వై కాకపోతే జడ్ అని చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్తే ఓట్లేసేసి జనాలు రాష్ట్ర అభివృద్ధిని ఓటర్సే అక్కడ జనమే పాడు చేసుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. అందుకే రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ నిలవాలంటే, 2024 విజన్ ఏదైతే ఉందో అది సాకారం కావాలంటే పర్మనెంట్ గా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. అది నెరవేరాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా స్క్రూటినీ చేయాలి. ప్రజాసేవకులు ఎవరున్నారు, ప్రజా భక్షకులు ఎవరున్నారు అనేది ముందు వేరు చేయాలి. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు తీరు బాగలేదని చెప్పి సర్వేల ద్వారా తెలుస్తుంది. ఆ విషయాన్ని వాళ్ళకు కూడా చెప్పారు. అలాగే కొంతమంది మంత్రుల పనితీరు బాగలేదు, ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేశారు. మీరు మార్చుకోండి పద్ధతి అని చెప్పి కూడా చెప్పారు. కానీ కొంతమంది మార్చుకోలేదు. వాళ్ళకి డైరెక్ట్ గానే చెప్తున్నారు, అయినప్పటికీ మార్చుకోవట్లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే అధికారంలో ఉన్నప్పటికి కూడా, ఎమ్మెల్యే అయినప్పటికి కూడా, మంత్రి అయినప్పటికి కూడా కఠినమైనటువంటి చర్యలు నేను తీసుకుంటాను. మీరు ప్రజల్లోకి వెళ్ళకపోతే, ప్రజలతోటి ఉండకపోతే, ప్రజల మధ్యకు వెళ్ళలేకపోతే మీరు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆయన తీసుకునేదానికి రెడీగా ఉన్నట్టు ఆయన మాటల ద్వారా అర్థమైంది. సో గుజరాత్ ఫార్ములా సక్సెస్ కావాలంటే కనుక యాక్టివ్గా ప్రజల మధ్య ఉండేటువంటి ఎమ్మెల్యేలు కావాలి. ఇన్ కేసు ఎమ్మెల్యేలు యాక్టివ్గా లేరనుకోండి, ప్రత్యామ్నాయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేసి ఆ ఇన్ఛార్జికి అధికారిక పవర్స్ ఇచ్చేసి పనులు చేయిస్తూ పోతాను అని చెప్పి ఇండైరెక్ట్ గా ఇండికేషన్స్ ఇచ్చారు. అసలు ఈ విషయాన్ని నాకు తెలిసినంత వరకు ఒక 4 రోజుల క్రితమే ఆయన హింట్ ఇచ్చారు. ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ స్లోగా ఉన్నారో, ప్రజలతో మమేకం కావట్లేదు, వాళ్ళ ప్లేస్ లో అధికారులని డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేస్తాను అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అని చెప్పారు. ఎందుకు ఎమ్మెల్యే చెప్పకుండా ఏ ఒక్క పని జరగట్లేదు కొన్ని చోట్ల అనేది వినిపిస్తుంది. అందుకే 3 అధికారులతో కూడినట్టు ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా మొత్తం అభివృద్ధి పనులు చేయించడానికి, సంక్షేమ పథకాలు అందించడానికి ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి ఆయన ఇండికేషన్ కూడా ఇచ్చారు అప్పట్లో. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మార్పు రావట్లేదు. 40 నుంచి 45 మంది ఎమ్మెల్యేల తీరు బాగలేదు అనేది పార్టీలో అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ. సార్, ఇది ఎప్పటి నుంచో ఇట్లా టాక్ వస్తూనే ఉంది. అయినప్పటికీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎలాంటి రీజన్స్ అనుకోవచ్చు మనం? ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా వాళ్ళని అనర్హత వేటు వేసి పంపించడానికి అవకాశం లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేయగలిగింది ఏంటి? ఆ నియోజకవర్గంలో ఒక సమాంతరమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పార్టీలో ఉండేటువంటి వాళ్ళని ఒకళ్ళు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకి అధికారులను అటాచ్ చేసి పవర్ కట్ చేస్తే ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? పవర్ లేనటువంటి ఎమ్మెల్యేగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఇప్పుడు జస్ట్ సింపుల్ సీఎం ఆఫీస్ నుంచి
ఇదిగో పలాని XYZ చెప్పింది మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పారు అనుకోండి, అదే ఇంప్లిమెంట్ చేస్తారు అక్కడ ఉండేటువంటి జిల్లాలో ఉండేటువంటి అధికారులు. ఎమ్మెల్యే చెప్పినా కానీ పట్టించుకోరు కదా. ఆ పరిస్థితి రాకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఆ పరిస్థితి రాకుండా మీరు చూసుకోండి, మీరు ప్రజల మధ్య ఉండండి, మీరు ప్రజాసేవకులు అంతే కదా తప్ప ప్రజల మీద పెత్తనం చేయడానికో లేదంటే డబ్బు సంపాదించుకోవడానికో రాజకీయాలు కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. ఈవెన్ లోకేష్ గారు కూడా ఈ మధ్య కాలంలో చెప్పారు కదా, మీరు మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి అని చెప్పి చెబుతున్నారు కదా. సహజంగా ఏ పార్టీలోనైనా ఇది ఉండేదే. ఇదేదో తెలుగుదేశం పార్టీలో కొత్తగా ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఏ పార్టీలోనైనా కొంతమంది పనిచేయరు, వాళ్ళకి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇవ్వాలి, అవకాశాలు ఇవ్వాలి. అప్పటికి కూడా మాట అనకపోతే అప్పుడు చర్యలు తీసుకొని పక్కన కూర్చోబెట్టాలి, పక్కన కూర్చోబెడతారు. ఇది సహజంగా ఏ పార్టీలోనే జరిగేది. 2019 ఎన్నికల 2024 ఎన్నికల ముందు ఏం జరిగింది? 2019లో 151 మంది ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్నారు. 2024 ముందు ఏం చేశారు? 70-80 మంది ఎమ్మెల్యేలు పనికిరారు నాకు అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ ఇట్లా రకరకాలుగా షఫుల్ చేసేసారు. దానికి కారణం ఏంటి? అక్కడ ప్రజామన్నలు పొందలేకపోయారు ఎమ్మెల్యేలు. సో అలానే తెలుగుదేశం పార్టీ కూడా ప్రజామన్నలు పొందలేనటువంటి ఎమ్మెల్యేలని భరించేటువంటి పరిస్థితి ఉండదు కదా పార్టీకి. ఓవరాల్ గా ఏంటి? రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి అనేది ఆ పార్టీ చెప్తుంది. అధికారంలో ఉండాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేలు ప్రజలతో ఉండాలి, ప్రజల మన్ననలు పొందాలి. ప్రజల మన్ననలు పొందకుండా ప్రజలను పీడిస్తూ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని ఇబ్బందులు పెడుతూ ఉంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేసేది ఎవరు? ప్రజలు సపోర్ట్ చేయరు, క్యాడర్ సపోర్ట్ చేయరు. అంతిమంగా పార్టీ అధికారం కోల్పోయింది అనుకోండి, రాష్ట్రం అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి పార్టీని ఆయన మళ్ళీ రీషఫ్లింగ్ చేస్తూ రీస్ట్రక్చరింగ్ చేస్తూ పార్టీని అట్ ద సేమ్ టైం ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజలకి క్షేత్రస్థాయిలో అందేందుకు ఆయన రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. బహుశా విశాఖపట్నం 14-15 తారీఖులో పారిశ్రామిక సదస్సు అయిపోయిన తర్వాత ఆయన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఆకస్మిక విజిట్లు కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఏమాత్రం వీళ్ళు సేవ చేస్తున్నారు, ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండట్లేదు అనేది కూడా వాళ్ళు చెప్తారు. ప్రజా దర్బార్ నిర్వహించమని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తుంటే ఈ సోకాళ్ళు 40-45 మంది ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహించుకున్నా ప్రజల నుంచి తప్పించుకొని వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది అంతర్గతంగా నడుస్తున్నట్టు చర్చ. మరి అలాంటి వాళ్ళు పార్టీకి భారమే కదా. వాళ్ళ ప్లేస్ లో ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళని నెక్స్ట్ ఎలక్షన్ చూసుకోకపోతే పార్టీ నష్టపోతుంది కదా. అందుకే గుజరాత్ మోడల్, గుజరాత్ లో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, బీజేపీ ఏం చేసింది, వరుసగా అధికారంలో రావడానికి 5 సార్లు వరుసగా అధికారంలోకి రావడం అంటే ఒక పార్టీ అది హిస్టరీ. కాబట్టి 5 సార్లు వరుసగా అధికారంలో రాబట్టి అక్కడ బీజేపీ గుజరాత్ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. సో కాబట్టి ఆ తరహాలో ప్రజల్ని మౌల్డ్ చేయాలి, ప్రజల్ని ఆలోచింప చేయాలి, క్యాడర్ని లీడర్స్ని కూడా ఆ దిశగా తీసుకెళ్ళాలి. ఒకవేళ నిస్తేజంగా ఉన్నటువంటి వాళ్ళని పక్క తప్పించాలి. ఇది ఆయన ఫార్ములా. ఆయన ఫార్ములా కనుక వర్కౌట్ అయితే బీజేపీ ఆల్రెడీ అక్కడ ఏం చేసింది అనేది ఆయనకు తెలుసు. 5 సంవత్సరాలు వరుసగా 5 దఫాలుగా వరుసగా అధికారంలో రావడం అంటే అక్కడ ఏం చేసింది అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం పెద్ద కష్టం కాదు ఆయనకి. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.